దానికి సంబంధించి అన్ని మండలాలకి సంబంధించి ఓం శక్తిమాల, అయ్యప్పమాల, శివమాల, భవానీమాల, ఇవి అన్ని మాలకి దైవభక్తితో వేసినటువంటి అందరు స్వాములకి కూడా 51 బస్సు అందరికీ ఉచితంగా పెట్టి వాళ్ళు పోయిన స్వాములకి అందరికీ కూడా ఉచిత అన్నప్రసాదము ప్రతిరోజు కూడా 3 పూట్ల ఎవరు పుస్తుండకూడదు అనే ఉద్దేశంతో 3 పూట్ల భోజనం పెట్టి అందరికీ కూడా సంతోషంగా అన్ని గుళ్ళు గోపురాలు అందరినీ తిరుక్కొని వచ్చి అందరినీ సంతోషంగా దర్శనం చేపించి వాళ్ళ కుటుంబాలకు పంపించినటువంటి వ్యక్తి మన మురుగన్న గారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మన మురుగన్న గారికి ఆ తిరుపతి గంగమ్మ, కనగంగమ్మ ఎల్లవెల్లలా కాపాడి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు అన్ని చేసుకుంటూ పోవాలని అందరి సహకారంతోనే అతను చేస్తూ పోతున్నాడు. అందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ దేవుని కార్యం చేసేది, దేవుని కార్యం చేస్తే ఇంత మంచి పేరు, ఇంత గొప్పగా జనాలు మెచ్చుకుంటారనే విషయం అయితే నాకైతే తెలియదు. కానీ ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో ఆ తల్లికి నేను ఏ రకంగా, ఏ విధంగా ఆ తల్లి నేను పిలుచుకొని సేవలు చేసిన ఏమో తెలియదు. నేను ఎవరో తెలియదు, ఏడో పుట్టి ఏడో పెరిగినాను. కానీ ఈరోజు ఆ తల్లి నన్ను ఏదో స్థాయికి పిలుచుకొని పోతా ఉండేది మాత్రం నాకు మాత్రం అర్థమవుతుంది. ఆ తల్లి నాకు నువ్వు చేసిన కార్యానికి ఒక ఇది కావాలనేసి డాక్టరేట్ అనేది తీసిచ్చింది. ఆ డాక్టరేట్ వచ్చిన వల్ల చాలామంది నాకు ఇంతమంది ఆశీర్వాదం ఉండేటప్పుడు నేను ఏం కాను, గట్టిగానే ఉంటాననే నమ్మకం నాకైతే ఉంది. ఎంతమంది తల్లిలో 8 మందే వచ్చింది ఆకులవారిపల్లి నుంచి. కానీ 8 మంది దాదాపు ఊరు మొత్తం 100 మంది పైన వచ్చి మనల్ని ఆశీర్వాదించినప్పుడు తల్లి నన్ను గట్టిగానే పెడుతున్న నమ్మకం కూడా నాకు ఉంటుంది. దేవుని కార్యం చేసేది చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్నో కార్యాలు చేసుకుని పోతాం, ఎన్నో చేస్తాము. కానీ ఒకసారి చాలా మంది ఉన్నారు, డబ్బులు ఉండేవాళ్ళు, ఖర్చు ఉండేవాళ్ళు ఉండేవారు, చాలా మంది ఉన్నారు. దేవుని కార్యం ముందుకు వచ్చి దేవుని కార్యం చేస్తారండి. ఆ సంతోషంగా వేరగా ఉంటుంది. మనం తినేది వేరే, దేవుని కార్యం చేసి దేవునికి పుణ్యం కార్యం చేసుకుని వాళ్ళు సేవలు చేసుకొని పోతే ఒక పూట అన్నం తింటే కూడా మనకు 3 పూటలు తిన్నట్లు ఉంటుంది. రాత్రిలో పనుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. మనం దేవుని కార్యమైన మంచి కార్యం కదా. ఈ మంచి కార్యం చేసినప్పుడు చాలా మనస్తృప్తిగా 2 గంటల సేపు నిద్రపోతే కూడా మనస్తృప్తిగా నిద్ర వస్తుంది. నేను ఆ గంగమ్మ ఆశీర్వాదం